అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. హెర్మోన్ సంఘముగా పరిశుద్ధుల తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. గురాలపాలెంలోను, నాయుడుపాలెంలోను చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము అందరము కలిసి చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. రెండవ భాగముగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము అందరము కలిసి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి మన కొరకై పంచిపెట్టినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ పాదముల వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు నీ పాసానికి వస్తూ ఉంటున్నాం. ఇంతవరకు పాటల్లో సహాయం చేస్తూ వచ్చిన నీ ప్రేమకి వందనములు. అలాగున పరలోకపు తండ్రి, వాక్య ధ్యానంలోనికి వెళ్ళకమునపు ప్రభా చదువుకున్న లేఖన భాగముల ద్వారా ప్రభా మీ నాతో మాతో మాట్లాడము. నీ మెల్లని స్వరాన్ని వినే చెవి, గ్రహించే మనస్సు అనుగ్రహించము. మైక్ యంత్రం ద్వారా వినిచున్న మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటారండి. ప్రభా ఎవరు ఏ స్థితిలో వచ్చారో, ఏ అక్కరతో వచ్చారో ప్రభా మీరు ఎరిగిన దేవుడు కనుక మేలుకై జ్ఞాపకం చేసుకుంటామని కోరుకుంటూ నీ దాసునైన నన్ను నీ శిలవసాటను మరుగుపరచమని, ఖాళీ చేయమని కోరుకుంటూ మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఘనత మహిమా స్తుతి ప్రభావములు మీరు ఆరోపించుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళకమునపు ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఏం చేశాడంట? ఆశీర్వదిస్తూ వచ్చినాడు దేవుడు అన్ని విషయములలో. ఎప్పుడు దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు అని అంటే, మొట్టమొదటిగా ఆ మహిమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మెసొపొతేమియాలో కాపురం ఉంటున్న అబ్రామును ఆ మహిమగల దేవుడు ప్రత్యక్షమై అబ్రామా అబ్రామా అని పిలిచినప్పుడు ఆయన యొక్క మాటకు లోబడి విధేయత చూపి ఎక్కడికి వెళ్ళాలనో, ఏ చోటికి వెళ్ళాలనో, ఎక్కడ గుడారం వేయాలనో, ఎక్కడ నివసించాలనో తెలియని యొక్క పరిస్థితిలో అబ్రహాము ఆ మెసొపొతేమియాలో నుండి బయలుదేరి వచ్చినవాడిగా ఉంటున్నాడు. కనుక ఆ యొక్క ఎటు దిక్కు తోతని యొక్క పరిస్థితి అన్నమాట. ఎటు వెళ్ళాలని తెలియని యొక్క స్థితిలో ఉన్నప్పుడు దేవుడే అబ్రాహాముకు ఒక మంచి నాయకుడిగా నడిపిస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అబ్రాహాము ముందర దేవుడు ఉన్నాడు, దేవుడు తర్వాత అబ్రాహాము ఉన్నాడు, తన ఫ్యామిలీ ఉంటున్నది. కనుక వీరందరూ కూడా కలిసి బయలుదేరుతూ వచ్చిన వాడిగా ఉంటున్నారు. అయితే
అబ్రాహాము అబ్రాహాంను దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడానికి మొదలుపెట్టాడు అని చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో 1వ వచనములో యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎదురు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీ చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, ఉందువు, ఆశీర్వదించదను, అన్నగా చాలమ్మా. ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో ఒక విషయం చెప్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. యెహోవా నీవు లేచి అని అంటూ వచ్చినాడు. నీ దేశము నుండి నీ బంధువుల ఎదురు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపింపవు దేశమునకు వెళ్ళమని అంటొచ్చినాడు. ఇక్కడ అబ్రహామును దేవుడి మాట విన్నాడా వినలేదా చెప్పండి అమ్మా? విన్నాడా? ఎవరో ఒక అక్క వినలేదంటూ అన్నారు. ఎవరు విన్నారా వినలేదా? విన్నారా? వినలే. బాగా స్పష్టంగా చదవండి. 1వ వచనం చదవమ్మ మళ్ళా. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఇద్దరి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఓకే, ఇక్కడ దేవుడు నీవు లేచి అని అంటొచ్చినాడు అని అంటానే లోతును కూడా ఎంట పెట్టుకొనిరా, మీ తండ్రిని కూడా ఎంట పెట్టుకొనిరా అని చెప్పి దేవుడు చెప్పాడా? చెప్పండి, చెప్పలేదు. కనుక దేవుడు అబ్రహామును మాట విన్నట్టే విన్నాడు. అయితే మళ్ళీ ఏం చేశాడు? లోతు ఫ్యామిలీని తన తండ్రిని వెంట పెట్టుకొని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక దేవుడు ఒకటి చెప్తా ఉంటున్నాడు, ఇలా చెయ్యి అబ్రాహాము అని అంటూ వచ్చినాడు. అయితే అబ్రాహాం ఏం చేస్తూ వచ్చినాడంటే లోతుని వెంట పెట్టుకొని వచ్చినాడు. లోతు భార్యను, తన పిల్లలను, తన తండ్రిని, అందరినీ వెంట పెట్టుకొని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం మొదలుపెట్టాడనంటే మొట్టమొదటిగా అబ్రాహాము లోతు వేరైన తర్వాత ఒకటి, తర్వాత రెండోది తన తండ్రి గారు చనిపోయిన తర్వాత, ఈ రెండు అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అంతవరకు దేవుడు అబ్రాహామును ఆశీర్వదించలేదన్నమాట. గుర్తుపెట్టుకోండి, అబ్రహామును ఎందుకు ఆశీర్వదించలేదంటే దేవుడు చెప్పాడు నువ్వు లేచేళ్ళు అన్నాడు. వాస్తవమే, కరెక్ట్, బయలుదేరినాడు. అయితే దేవుడు మళ్ళీ తిరిగి లోతును తర్వాత తన తండ్రిని వెంట పెట్టుకొని వచ్చి, ఎందుకు వెంట పెట్టుకొని వచ్చినాడు అని అంటే ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని తన యొక్క తండ్రి చేత నడిపింపబడతా వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక తన తండ్రి డ్రైవర్, స్టీరింగ్ అంతా కూడా తన తండ్రి చేతిలో ఉంటున్నది. కనుక తండ్రి చెప్పినట్టే అబ్రహాం ఇంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఎప్పుడైతే లోతు ఫ్యామిలీ వేరైతే వచ్చిందో తర్వాత అబ్రహాం యొక్క తండ్రి ఎప్పుడైతే చనిపోయాడో దేవుడు అప్పుడు ఆశీర్వదించడానికి మొదలుపెట్టి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈనాడు విశ్వాస జీవిత యాత్రలో కొనసాగిపోతున్న నీవు నేను మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. దేవుడు మనమును ఆశీర్వదించాలని, దేవుడు గొప్పగా చేయాలని, దేవుడు ఉన్నతమైన స్థానంలో మనం ఉంచాలని దేవుడు ఆశపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక అదే అన్నమాట. కనుకనే దేవుడు అన్ని జనాంగము నుండి దేవుడు మనం ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటి? లోకంలో ఎంతోమంది ఉంటున్నారు. అయితే వారందరినీ కూడా రాజులేని సమూహము అని పిలువబడలేదు.
నా స్వకీయ సాంపాద్యం అని పిలువబడలేదు. కనుక వారందరూ కూడా నా యొక్క పరలోకంలో దేవుని రాజ్యంలో ఉండడానికి హక్కుదారులని ఎంచబడలేదు. అయితే దేవుడు మనలను, బలహీనమైన మనల్ని ప్రేమించి మనలను తన యొక్క స్వకీయ సాంపాద్యంగాను చేసుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. రాజులేని యాజక సమూహంగా చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. పరిశుద్ధ జనముగా చేస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక దేవుడు ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి యొక్క స్వాస్థ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలని, దాన్ని స్వాధీనపరచుకోవాలని, దానికి హక్కుదారులుగా ఉండే దాని కొరకై దేవుడు మనలను కూడా ఏర్పరచుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆనాడు అబ్రాహామును పిలిచినట్టుగా ఈనాడు నిన్ను నన్ను మనందరినీ కూడా పేరు పెట్టి పిలిచిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుకనే పేరు పెట్టి పిలిచి నిన్ను గొప్పగా చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీవు ఈ యొక్క గురాలపాలెం అందరికంటే నువ్వు పై స్థానంలో ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. కనుకనే దేవుడు నిన్ను కూడా ఆ స్థానం ఉంచాలని పిలిచిన వాడిగా ఉంటున్నాడు. ఆయన పిలిచిన వాడు నమ్మకమైన వాడు. కనుక ఆ నమ్మకమైన దేవుడు ఈ యొక్క రాత్రి సమయంలో మనలను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. కనుక అందుకోసమే రాయబడిన మాట, అబ్రాహాము అన్ని విషయములలో ఏం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడంట? యెహోవా అబ్రాహామును ఆశీర్వదిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, ఎప్పుడు దేవుడు అబ్రాహామును ఆశీర్వదిస్తూ వచ్చినాడంటే 2వ తలంపుగా చూస్తే ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశ్రయించబడను, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. చూడండి, రెండోదిగా చూస్తే ఏం చేస్తూ వచ్చినాడంట? నీవు నా మాట వినినందున భూలోకంలో జనములన్నీ నీ సంతానం వలన ఆశించబడను. కాబట్టి దేవుని యొక్క మాట వినడం వలన, కనుక అబ్రాహాము దేవుని మాట వింటూ వచ్చినాడు. కనుక దేవుడు అబ్రాహాము మాట వింటూ వచ్చినాడు, లోబడుతూ వచ్చినాడు, విధేయత చూపుతూ వచ్చినాడు, తను చెప్పింది నడుచుకుంటూ వచ్చినాడు. కనుక తను చెప్పింది చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఏం చేస్తూ వచ్చినాడంట? ఈ మాటను నీవు నా మాట వినినందునన్న మాట చూస్తే నిజముగా ఈ యొక్క రాత్రి సమయంలో నీవు నేను మనం కూడా ఆయన మాట వింటే ఇటువంటి గొప్ప ఆశీర్వాదము మనం కూడా పొందుకోగలుగుతామన్నమాట. కనుక మన అందరం కూడా ఆయన మాట వినాలని, కనుక ఆయన మాటకు విధేయత చూపాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. కనుకనే ఇప్పుడు అబ్రాహాము ఆ యొక్క దేవుని మాట వింటూ వచ్చినాడు. కనుక ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే, అబ్రహాముకు పుట్టిన కుమారుడైన ఇస్సాకు, అబ్రహామును బట్టి ఇస్సాకును ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క కూడిగా పెట్టుకున్న తల్లి గారి పేరు ఏం పేరు? కృపమ్మ. కృపమ్మను బట్టి ఎవరిని ఆశీర్వదించాలో? ఇప్పుడు తన కుమారుణ్ణి, కోడలుని, వారి యొక్క సంతానాన్ని, కూతురు, అల్లుడు, బిడ్డలను అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలన్నమాట. ఎవరిని బట్టి? కృపమ్మను బట్టి దేవుడు వారి యొక్క కుమారుడు, కోడలని, ఆ తర్వాత కుమార్తెను, అల్లుడిని, ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలన్నమాట. ఇప్పుడు కృపమ్మను బట్టి నా దేవుడు, నా కుమారుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు, నా కుమార్తెను ఆశీర్వదిస్తూ వచ్చినాడు అనేటువంటి చెప్పే యొక్క విధానంలో నీవు నేను మనం కూడా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. కనుక అబ్రహామును బట్టి ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. చూడండి, ఇంకో మాట కూడా చూద్దాము. ఇదే ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం.
మీదను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని తన అంతటి కలిగిన మీదను అంతటి మీదను అతని విచారణకర్తగా అతని నియమించిన విచారణకర్తగా కాలం నియమించిన మొదలుకొని కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఆ ఇంటిని ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి ఇంటిలోనేమి పొలములోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము అతనికి కలిగిన మీదను ఉండెను. సమస్తం మీదను ఉంటా వచ్చింది. చూడండి, ఇప్పుడు ఈ యొక్క యోసేపు ఎక్కడున్నాడు చెప్పండి? పోతీఫర్ యొక్క ఇంటిలో ఉన్నాడు. తన యొక్క అన్నగారు దేశముతో, అసూయతో, పగతో, ఈర్ష్యతో తను ఏమాత్రమును ప్రేమించక, గౌరవించక, ఆదరించక, తను సంరక్షించక, తను ఒక యూజంత్రో ఒక పేపర్ లాగా, టిష్యూ పేపర్ లాగా వాడుకుంటూ వచ్చిన వారిగా ఉంటున్నాడు యోసేపును. చూడండి, ఈ యొక్క యోసేపును తన సహోదరులందరూ కూడా ఎక్కడో గొర్రెలు మేపుకొని ఉంటే యాకోబు ఏం చేశాడు? పిలిచి యోసేపును వారి కొన్ని జున్నుగడ్డలు, కొద్దిగా ఆహారం ఇచ్చి పంపిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎంత ప్రేమతో! అయితే ఎంతో గొప్ప క్రయధనం చెల్లించాడు, ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాడు. ఆ యొక్క అడవులలో, ఆ యొక్క శ్రమల్లో అవన్నీ కూడా ఎంతో కేర్ చేయకుండా తన తండ్రి మాటకు లోబడి ఈ యొక్క యోసేపు ఏం చేస్తూ వచ్చినాడంటే బయలుదేరుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అయితే తన అన్నగారు మా మీద ప్రేమతో ఇంత జున్నుగడ్డలు, ఆహారము అన్నీ తెచ్చాడు కదనేటువంటి ప్రేమతో ఏం చేయాలా? అతన్ని గణపరచాలి, సన్మానించాలి. అయ్యా, రే చిన్నోడా, మా మీద ఇంత ప్రేమ ఉందిరా నీకు అని చెప్పి తన యొక్క యోసేపును కౌగలించుకొని ముద్దు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అయితే తన అన్నగారు అందరూ కూడా కలలు కనేవాడు వస్తున్నాడు, వీని ఏదో ఒక విధానంలో ఇతన్ని హతమార్చాలని చెప్పి పన్నాగములు పడి అతన్ని యోసేపును గుంటలో పడేశారు అనమాట. నీళ్ళు లేని గుంటలో పడేస్తూ వచ్చినారు. ఆ గుంటలో నుండి మళ్ళీ తిరిగి బయటికి తీసుకొని వచ్చి ఇష్మాయిలీలు అటు వెళ్తూ ఉంటే మార్గమున వారికి అమ్మివేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. వారిపై పోతీఫర్ అమ్మివేస్తూ వచ్చిన వారికి కొన్నాడు అనమాట. కొంటే వారింటి ఒక బానిసగా ఉంటూ ఉన్నాడు. అయితే యోసేపు అని అంటే అర్థం ఏంటంటే ఫలించడి యొక్క కొమ్మ అని అర్థం. కనుక ఈ యొక్క యోసేపు ఏం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడంటే ఆ యొక్క ఐగుప్తుని యొక్క ఇంట ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే అతన్ని ఫలింపజేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. 5వ వచనంలో అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎవరిని బట్టి చెప్పండి? యోసేపుని బట్టి ఆ యొక్క ఐగుప్తుని యొక్క ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అంటే కారణం ఏంటి అని అంటే అక్కడ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక 5వ వచనం నుంచి చదువుకుంటూ వెళితే యెహోవా యోసేపుకు తోడై ఉండను గనక, యెహోవా అతనికి తోడై ఉండను గనక అనేక మాట. 4వ వచనం వచ్చి యోసేపు మీద అతనికి కటాక్షం కలిగినట్లు. చూడండి, యెహోవా అతనికి తోడుగా ఉంటూ వచ్చినాడు. కనుక యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కనుకనే ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే యోసేపు యొక్క హృదయంలో ఎటువంటి ద్వేషము, అసూయ, పగ, ఈర్ష ఏమాత్రము లేదు. కనుక యోసేపు కేవలము ఒక ప్రేమ గలవాడు, ఒక ఏమాత్రము మనసులో ద్వేషం, అసూయ పెట్టుకున్నవాడు కాదు, యథార్థవంతుడు. కనుక ఇటువంటి యొక్క యోసేపు యొక్క జీవితంలో చూస్తే ఎలాగంటే కల్మషం లేని వాడుగా ఉంటూ ఉన్నాడు ఈ యొక్క యోసేపు. కనుక దేవుడు ఏం చేస్తూ వచ్చినట ఆ యొక్క యోసేపును బట్టి దేవుడు ఆ యొక్క ఐగుప్తుని యొక్క ఇంటిని ఆశీర్వదిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ రాత్రి సమయంలో వింటున్న మనము కూడా
ఎలాగుండాలంటే మనలను బట్టి మన పిల్లలను దేవుడు ఆశీర్వదించాలి, మనలను బట్టి మన కుటుంబాలను ఆశీర్వదించాలి, మనలను బట్టి మన యొక్క కుమార్తెలను కుటుంబాన్ని ఆశీర్వదించాలి, మనలను బట్టి మన కుమారుడు కోడలను కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి అని అంటే ఎట్లుండాలంటే మనము కూడా దేవుని మాట వినేవారులాగా ఉండాలన్నమాట. కనుక దేవుని మాట వింటే ఇటువంటి యొక్క గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతాం. దేవుని మాట వినకుండా చూడండి, ఒక మాట ఇంకొకరు చూస్తూ వచ్చినారు, దేవుని మాట విని ఆశ్రయించబడిన వారు ఉంటున్నారు, దేవుని మాట వినకుండా ఏం తెచ్చుకున్న వారుగా ఉంటున్నారో అది కూడా చూద్దాం. ఒక 2 విషయాలు చూసుకొని ముందుకు వెళ్దాం. రండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం. వెండియు బంగారును వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను ఆ, యెహోవాకు ప్రతిష్ఠితములగును. ఆ, వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. ఇంకొక మాటమ్మా, 17 చదువుతుంది. 17. ఈ పట్టణమును ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తు దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను మన పంపిన దాచిపెట్టెను దూతలను గనుక దాచిపెట్టను కనుక ఆమెయు ఆమెయు ఆ ఇంటనున్న ఆ వారందరూ ఇంటున్న వారందరూ మాత్రమే బతుకుదురు. శపింపబడిన దానిలో శపింపబడిన కొంచెమైనను దానిలో కొంచెమైనను మీరు తీసుకుని మీరు తీసుకుని ఎడల మీరు మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపం తెప్పించి దానికి దాని బాధ కలగజేయుదురు కనుక శపింపబడిన శపింపబడిన దానిని మీరు మీరు ముట్టకూడదు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ చెప్పండి? శపింపబడినది ముట్టకూడదు. దేవుడు స్పష్టంగా ఈ యొక్క దేవుడు తన ప్రజలకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎరుకో సంబంధించింది ఏది కూడా మీరు ముట్టకూడదు, దాన్ని తగలవద్దు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఒక కుటుంబం ఉంటా ఉన్నది. ఈ కుటుంబము దేవుని మాట వినలేదన్నమాట. దేవుని మాట వినకుండా దాన్ని చూసి ఆశించి దాన్ని తీసుకొని దాచుకొని ఇంట్లో దాచుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎవరు ఇతను చెప్పండి? ఆకాను. ఆకాను అనే ఒక వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలో ఉంటా ఉన్నాడు, ప్రజల మధ్యలోనే ఉంటా ఉన్నాడు, ప్రజలతో కలిసి ఉన్నాడు, అన్ని కుటుంబాలు కూడా కలిసి ఉంటున్నాయి. కానీ అయితే ఏం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు అంటే ఈ యొక్క ఆకాను దేవుడు చెప్పిన యొక్క మాటను వినకుండా ఏం చేశాడు అని అంటే ముట్టుకొని యొక్క తగలొద్దు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్తే దాన్ని తగిలి దాచుకున్నాడు, తీసుకున్నాడు, ఆశించినాడు, దాన్ని తీసుకున్నాడు, దాచుకున్నాడు. దేవుడు చెప్పింది చేయలేదన్నమాట. కనుక ఈ యొక్క కుటుంబం, ఈ యొక్క ఆకాని యొక్క కుటుంబం పరిస్థితి ఏమైంది? ఆ యొక్క ఒక్కడిని బట్టి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి యొక్క పాలెంలో ఉన్న వారికి అందరికీ కూడా ఏమొచ్చింది? శాపం వచ్చిందమ్మా, కోపం కాదు, శాపం. శాపం వస్తే ఏమవుతుంది? ఓడిపోతాం, అపజయం, దుఃఖము, బాధ, వేదన, ఎంత దుఃఖం, గుండెలు బద్దలు పట్టుకొని ఏడ్చినట్టు ఎంతో వేదన కలిగిస్తుంది అన్నమాట. అపజయం, ఓడిపోతా వచ్చినాడు. హాయి పట్టణం చాలా చిన్నదన్నమాట. దాని మీద కొంతమంది పోతే సాల్లే అని యెహోషువ కొంతమందిని పంపుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే పంపిన వారిని అందరినీ హతమార్చిన వాడిగా ఉంటున్నాడు. అప్పుడు యెహోషువ ఏం చేశాడు అని అంటే 2 మోకాళ్ళ మధ్యలో తల వంచుకొని భూమికి ఆనించి ఏం చేస్తూ వచ్చినాడంట దేవునికి మొరపెడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక దేవుడు ప్రత్యక్షమై నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ జనంలో ఉన్నటువంటి ప్రజలు ఇలాగ చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు, కనుక దాన్ని బట్టి శాపం. కనుక ఇప్పుడు ఏమైతే వచ్చిందంటే ఆకాను చేస్తూ వచ్చిన యొక్క పొరపాటును బట్టి, ఆకాను చేస్తూ వచ్చిన తప్పిదాన్ని బట్టి ఏమవుతూ వచ్చింది అని అంటే ఆ పాలానికి అంతా కూడా శాపం తెచ్చాడు అనమాట, కోపం తెచ్చాడు. కనుక అపజయం అయితే వచ్చింది, ఓడిపోతా వచ్చిండు. చాలా సింపుల్.
ఆ యొక్క హాయి చాలా దాని మీదకి వెళ్ళి సింపుల్గా జయించుకొని రావచ్చని ఊహించారు. కానీ అయితే దేవుడు ఆ చిన్న పట్టణంతో ప్రజలను ఓడిపోయేటట్టుగా చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక యెహోషువ ఎంతగానో మొరపెట్టి ఏడ్చి గగ్గోలు పెట్టి ఏడ్చిన వాడిగా ఉంటున్నాడు. అయ్యో, ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ అపజయం అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ప్రలాపిస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు ప్రత్యక్షమై ఏం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడంటే ఇలాగ చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు అని అంటొచ్చు. ఏమైతే వచ్చిందంటే ఇక ఆ కాను బట్టి పాలానికి అంతా కూడా కోపము నష్టము కలగజేస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అలాగున దాచుకునే తీసుకునే వస్తువు ఏదైనా తన కొరకు ఉపయోగించుకున్నాడా? నిజమే, బ్రతకాలని తను తన కుటుంబం అంతా కూడా పోషింపబడాలని ఆశపడి దాచుకున్నాడు, తీసుకున్నాడు, నిజమే. అయితే ఈ యొక్క చేసిన తప్పును ఏం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు అని అంటే యెహోషువతో చెప్పకుండా ఏమీ తెలియనట్టు అమాయకుడిలాగా జీవిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. తిరుగుతూ ఉన్నాడు ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు, చేస్తూ ఉంటున్నాడు, అన్నీ చేస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క హృదయాన్ని టచ్ చేస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న పొరపాటును బట్టి ఇశ్రాయేలు ప్రజలకు అపజయం, నిన్ను బట్టి ఆ ప్రజలకు చనిపోవడానికి గల కారణము నువ్వే అని పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని గుచ్చుతూ ఉన్నప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఎంతో నిర్లక్ష్య స్వభావం, ఎంతో కఠినమైన హృదయం, ఎంతో ఏమాత్రం పశ్చాత్తాపడం లేని హృదయం ఏమైతే వచ్చిందంటే ఎంతో భయంకరమైన స్థితిలోనికి పోతా ఉన్నాడు. ఏమి అన్నీ చేశాడు, తప్పు చేశాడు. అయితే నేను తప్పు చేయలేదులే అని చెప్పి ఏం చేస్తా ఉన్నా అంటే తిరుగుతూ ఉంటూ ఉన్నాడు ప్రజల మధ్యలోని. దేవుడు సామెతల గ్రంథం రాయబడుతూ వచ్చింది, పాతాళ అగాధం కూపము ఆయన కనబడుతూ ఉంటున్నది, నరుని హృదయం మరీ ఆయనకు తేటగా కనబడుచున్నదని రాయబడుతూ వచ్చింది సామెతల గ్రంథంలో. అలాగున అందరి హృదయాలను ఎరిగిన దేవుడు, అందరినీ చూస్తున్న దేవుడు. కనుక ఈ ఆకాను ఏం చేశాడు అని అంటే దాచుకున్నాడు, తీసుకున్నాడు. అయ్యా ఇట అయిపోయింది అని యెహోషువ దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఆయన దగ్గర పాదాలు పట్టుకుని ఉంటే ఎలాగుండింది పరిస్థితి అని అంటే కొద్దిగా మారిపోయిందన్నమాట. అయితే ఒప్పుకొనక కప్పుకొని పశ్చాత్తాపడక నిబ్బరంగా ఉంటూ ఎంతో ధైర్యంగా జీవిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నేను ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని నిరభ్యంతరంగా తిరుగుతూ ఉంటూ ఉన్నాడు. కనుక దేవుడు ఏం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడంటే ఇప్పుడు ఆకాను బట్టి ఇశ్రాయేలు ప్రజలకు శాపము వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆకాను బట్టి ఆకాను ఒకడే తప్పు చేశాడు, తన భార్య ఏం చేసింది, తన పిల్లలు ఏం చేశారు, తన గుడ్లు ఏం చేస్తున్నాయి, తన గొర్రెలు ఏం చేసాయి, ఏమీ తప్పు చేయలేదు కదా అవి. అయితే ఏమైతే వచ్చిందంట ఆకాను బట్టి తన కుటుంబానికి ఏం తెచ్చుకున్నాడు? శాపం, మరణం తెచ్చుకుంటూ వచ్చినాడు. ఎటువంటి దారుణమైన పరిస్థితితో చూడండి. ఆడ అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూ వచ్చినాడు, యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అయితే ఈ ఆకాను బట్టి ఏమైతే వచ్చిందంటే ప్రజలకు నష్టం కలుగుతూ వచ్చింది. రెండోది చూస్తే ఆకాను బట్టి తన కుటుంబాన్ని నష్టం తెచ్చుకుంటూ వచ్చిన వాడిగా కనబడతా ఉంటున్నాడు. కనుక నీవు నేను మనం కూడా ఈ రాత్రి సమయంలో దేవుని మాటకు, దేవునికి అవిధేయులమై, దేవునికి లోబడి ఆయన మాట వింటే, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి మనం ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం క్షమించే దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు అనమాట. ఆయన క్షమించే దేవుడు అనమాట. కనుక ఈ రాత్రి సమయంలో నీవు నేను మనం కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని క్షమించు అని అంటే ప్రభు క్షమించేవాడుగా ఉంటా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈ కృప మమ్మల్ని బట్టి తన కుమారుడికి, తన కుమార్తెకు, తన కోడలకి, తన అల్లుడికి, పిల్లలకి ఏమి రావాలని మనం కోరాలో చెప్పండి? ఆశీర్వాదం రావాలని కోరాలన్నమాట. కనుక ఆశీర్వాదం కృపమను బట్టి తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి.
కృపమ్మను బట్టి తన కుమార్తెకి నష్టం కలగకూడదు. అందుకే దేవుడు ఈ యొక్క మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే యోహాను సువార్త 3:16 చెప్పబడే రీతిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, కృపమ్మ, ఇక కుమారుడా, కోడల, కుమార్తె, అల్లుడా, పిల్లలు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క ఎంత ప్రేమ చూడండి. మానవులు ప్రేమ వంటి ప్రేమ కాదు, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. కనుక ఆ ప్రేమతో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. మాకేంటిలే, లోకంలో ఎంజాయ్గా తిరుగుతున్నాం, లోకంలో తిరుగుతున్నాం, నాకేంటి బాగానే ఉంటున్నాం, మంచి ఇండ్లు ఉన్నాయి, మంచి బట్టలు ఉన్నాయి, మంచి యొక్క అశోక్ లేలాండ్, ఆ యొక్క మ్యాక్స్ ఉంటా ఉన్నది, మాకేంటిలే లగ్జరీ లైఫ్ అని అనుకుంటున్నాయేమో. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు నిన్ను ఈ స్థాయిలో వచ్చినాడని గుర్తెరగాల. కనుక ఎవరిని బట్టి నీకు ఈ ఆశీర్వాదం వచ్చింది? ఎవరిని బట్టి నువ్వు అశోక్ లేలాండ్ లారీని కొన్నావు? నువ్వు చెప్పండి, ఎవరిని బట్టి కొన్నారు? కృపమ్మను బట్టే. ఎందుకు? దేవుడు కృపమ్మ దేవుని మాట వింటా వచ్చిందనమాట. కనుక తన్ను బట్టి తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈనాడు చాలామంది కుటుంబాల్లో బాగానే ఉండమని అనుకుంటున్నారు, మంచిగా ఉండంలే అని అనుకుంటున్నారు, మాకేంటిలే అని అనుకుంటున్నారు, మంచి డాబాలు కట్టుకొని ఉన్నారు, మంచి బైకులు, కార్లు అన్నీ ఉన్నాయి, ఇంకా మాకేం కొదవలే అని అనుకుంటున్నారు. అయితే ఒకటే అవసరం, ఏంటి అని అంటే ఒక రక్షణ అనేది అవసరం. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు అనేది గుర్తెరగాల. దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు అనేది దానికి రుజువు ఏంటి అని అంటే, దేవుడు నీ కొరకు, నా కొరకు ప్రతి యొక్క ఉదయకాలము 5:30 గంటలకే సూర్యుడు ఉదయింపజేస్తూ ఉంటున్నాడు, అస్తమిస్తూ ఉంటున్నాడు. మన కొరకు చంద్రుడును ఉదయింపజేస్తున్నాడు, నక్షత్రాలు అన్నీ కలగజేస్తూ ఉంటున్నాడు. మంచివారి మీదను, చెడ్డవారి మీదను, అందరి మీదను దేవుడు వర్షం కురిపిస్తూ ఉంటున్నాడు. కనుక దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. కనుకనే మనం వెలుగును చూస్తూ ఉంటున్నాం. దేవుడు ప్రేమించకపోతే, చీకటి అయిపోతే ఎలాగుంటుంది చెప్పండి? గాలి ఆపేస్తే ఎలాగుంటుంది చెప్పండి? గాలి ఆపేస్తే ఎలాగుంటుంది అని అంటే, ఊపిరాడక ఎన్ని ఇన్వర్టర్లు ఉన్నా, ఎన్ని జనరేటర్స్ ఉన్నా, గాలి వాటితో మనం పీల్చుకుంటాంలేని అనుకుంటున్నారేమో. కరెంటుని బంద్ చేస్తే ఏం చేసుకోలేము. అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు బంద్ చేస్తే మనం జీవించలేం భూమి మీద. కనుక తన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, ఆ ప్రేమ చాలా విలువైనది. అందుకే దేవుడు లోకమును అని అంటొచ్చినాడు. ఏ లోకము? ఈ లోకము ఇది చెప్పండి. పాపలోకము, మాయలోకము. ఈ మాయలోకంలో ఉంటున్న నిన్ను నన్ను, పాపలోకంలో ఉంటున్న నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, అది మనకు గుర్తెరగాల. నిజమే ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నారు, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన యొక్క ప్రేమ ఎలాంటిదంటే, మాటలతో ఐ లవ్ యూ అనేది కాదు. ఆయన ప్రేమ క్రియలతో కూడిన ప్రేమ. దేవుడు నిజముగా నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రికలో చూస్తే ఆయన ప్రేమను గురించిన మాటలు రాస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. మన యొక్క సమయం లేదు కనుక మనము సింపుల్గా చూసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలి అని అంటే, ఆయన యొక్క క్రియారూపం, క్రియతో ప్రేమ చూపిస్తూ వచ్చినాడు. ఎటువంటి ప్రేమ? కలవరి ప్రేమ. నీ యొక్క పాప భారము, నా యొక్క పాప భారము, సర్వలోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క పాప భారము. అందుకే ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను నీకేమిస్తానంట? విశ్రాంతిని ఇస్తా ఉంటున్నాడు, నెమ్మది ఇస్తా అంటున్నాడు. కనుకనే ఆ ప్రేమతో ఈ యొక్క రాత్రి సమయం గురాలపాలెంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన యొక్క పిలుపును త్రోసివేస్తే, ఆయన యొక్క పిలుపును అంగీకరించకపోతే, ఆ యొక్క పిలుపును నీవు త్రోసివేస్తే మన కొరకు అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగాయుగంలో మండే భయంకరమైన పాతాళ గుండము, అగ్నిగుండము నీ కొరకు, నా కొరకు, మన కొరకు వేచి ఉంటా ఉన్నది. కనుక ఇప్పుడైతే మేమేంటి అని అంటే, ఆయన మాటను వింటూ వచ్చినాం, ఆయన మా సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వచ్చినాం.
కనుక ఇప్పుడు ఏంటి అని అంటే మేము కూడా ఒకప్పుడు మీతో పాటి అదే మార్గమున వెళ్ళ వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రవీణ యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే వచ్చినాడంటే ప్రత్యక్షమై నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని బయలుపరిచిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఆ వైపు చూస్తూ వచ్చినాం. అందుకే యెషయా గ్రంథం ఉండవు ఏమన్నాడంట, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ బంధుడేనంట. ఆయన వైపు చూస్తూ వచ్చిన ఏమి ఆయన అని అంటే ఆయన ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమైన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఈ యొక్క మానవుల కొరకు ప్రేమించడానికి మనుష్య కుమారుడుగా లోకంలో జన్మిస్తొచ్చిన వాడిగా ఉంటున్నాడు. నీ కొరకు, నా కొరకు, సర్వలోకంలో ఉన్నటువంటి యొక్క మానవుల యొక్క అందరి కొరకు ఆ యొక్క మహిమను, ఆ ఘనతను, ఆ సింహాసనాన్ని, సమస్తాన్ని వదులుకొని ఈ లోకంలో రిక్తుడుగా, దీనుడుగా, దరిద్రుడుగా, దాసు స్వరూపం ధరించుకొని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు లోకంలో జన్మిస్తొచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎవరైనా గురాలపాలెం ఉన్నవారు డెలివరీ అయితే ఎలాగుంటుంది చెప్పండి? ఏం చేస్తాం? పుట్టగానే బయోమెడిటైనింగ్ టవలు, ఆ యొక్క షూటు, బెడ్షీటు, బట్టలు అన్నీ కొంటాం. మన ప్రవీణ యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు ప్రవీణ యేసుక్రీస్తు ప్రభువారికి ఏం లేవంట. మన కొరకు రేమండ్ కంపెనీ యొక్క టవల్స్, బాంబేడింగ్ టవల్స్ మనకున్నట్టు ఆయనకు లేవు అన్నమాట. ఏమున్నాయి ఆయనకు? పొత్తి గుడ్డలు అంట. పొత్తి గుడ్డలతో చుట్టుపడ్డాడు. మనం పుట్టగానే ఉయ్యాల తెచ్చి ఉయ్యాల పండబెడతాం. మన ప్రభు ఎక్కడ పండబెట్టి వచ్చినట్టు చెప్పండి? పశువుల తొట్టిలో. అక్కడ ఎంతో నీచమైన దుర్వాసనతో కూడిన అసహ్యకరమైన కుడితిలో ఆ యొక్క వేస్తున్నటువంటి ఆ యొక్క తొట్టిలో ఆ ప్రభు, ఆ లోకరక్షకుడు నీ కొరకు, నా కొరకు జన్మిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అందుకే అంటాడు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బరీలు ఉంటున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి భూమి మీద ఏం లేదంట, స్థలము లేదంట. ఆకాశమైనది, భూమి అయినది అయినటువంటి గొప్ప దేవునికి ఏం లేదంటే భూమి మీద స్థలం లేకపోయిన ఎంతో దౌర్భాగ్యమైన స్థితి, ఎంతో అన్యాయమైన స్థితి. కనుక దేవాది దేవుడు నిన్ను రక్షించేదాని కొరకై, నీ పాపములు పరిహరించేదాని కొరకై, నిన్ను పరిశుద్ధుడుగా చేసేదాని కొరకై, నిన్ను ఆయన కుమారుడుగా, ఆయన యొక్క కుమార్తెగా నిన్ను చేసుకునేదాని కొరకై దేవాది దేవుడు ఆ యొక్క మహిమను, ఘనతను, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని వదులుకొని ఈ లోకానికి శరీరధారిగా, ఏమి లేనివాడుగా, రిక్తుడుగా, దీనుడుగా ఈ లోకంలో జన్మిస్తొచ్చిన వాడిగా ఉంటున్నాడే. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది చూడండి. కనుక నిన్ను నన్ను ప్రేమిస్తుంటున్నాడు. కనుకనే ఆయన యొక్క క్రియారూపమైన ప్రేమ చూపుతొచ్చినాడు. మాటలతో కాదు, క్రియలతో కూడిన ప్రేమ. ఆయన క్రియలతో కూడిన ప్రేమ మన నీడలో చూపుతొచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఈ రాత్రి సమయంలో వింటున్న ప్రియమైన సహోదర సహోదరి, నూతనంగా వచ్చిన వారు ఎవరైనా సరే, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కాచాడు, నీ కొరకు బరువైన సిలువను మోసుకుంటూ వెళ్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. యెరూషలేము వీధులలో ఆ బరువైన సిలువను మోసుకుంటూ వెళ్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నీ కొరకే ఉమ్మేయించుకుంటూ వచ్చినాడు, నీ కొరకు అవమాన పాలు పొందుతూ వచ్చినాడు, నీ కొరకు ముళ్ళ కిరీటం పొందుతూ వచ్చినాడు, నీ కొరకు ఆ యొక్క కొరడా దెబ్బలు తింటూ వచ్చినాడు, నీ కొరకు ఉమ్ము వేయించుకుంటూ వచ్చినాడు, నీ కొరకు గడ్డం యొక్క ఎంట్రుకలు పీకబడతా వచ్చినాయి, నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, లోకము కొరకు. కనుక లోకంలో ఉన్నటువంటి యొక్క మానవుల యొక్క అందరి యొక్క పాప పరిహారము కొరకై ప్రవీణ యేసుక్రీస్తు యేసు తాను పొందిన యొక్క దెబ్బల చేత మనకి ఏం కలుగుతూ వచ్చింది? ఇప్పుడు మనం స్వస్థత కలిగి మంచి బట్టలు వేసుకొని మంచిగా కూర్చొని ఆయనతో కూర్చుంటూ ఉన్నాం. కనుక ఈ యొక్క రాత్రి సమయం నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్న గొప్ప దేవుడు, ఆ ప్రేమగల దేవుడే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కనుక అటు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. కనుక అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కనుక అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కనుక యోసేపుని బట్టి ఆ యొక్క ఐగుప్తుని ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అయితే ఆకాను బట్టి తన కుటుంబానికి శాపం తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆడికి ఆకాని యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది అన్నమాట. అంతటితో సమాప్తం కాకూడదు. దేవుడు క్షమించే దేవుడు కనుక, ఆయన క్షమించే దేవుడు కనుక క్షమిస్తూ ఉంటున్నాడు. కనుక దేవుడు మరొక తరుణము, మరొక నూతన దినము,
మరో యొక్క దినము దేవుడు నీ కొరకు నా కొరకు అనుగ్రహిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు కనుక ఈ మాటలను ఆధారం చేసుకొని కుటుంబం కొరకు ప్రార్థించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.